అందరికీ నమస్కారం. సూర్య న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. పిఠాపురంలోని పలు ప్రభుత్వ విభాగాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీమతి డాక్టర్ పి సుజాత గారి ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమం జరిగింది. పిఠాపురం సబ్ డివిజన్ ఎలక్ట్రికల్ స్టేషన్ ఆఫీస్ నందు డిప్యూటీ ఇంజనీర్ ఆర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అసిస్టెంట్ ఇంజనీర్ జి నాగేశ్వరరావు మరియు రూరల్ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ శ్రీ వివి డానియల్ గారి ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు డాక్టర్ ఉమర్ ఆలీషా గారు మూపనెల జెండా ఎగురవేసి ప్రజలందరికీ జెండా పండుగ ప్రాధాన్యత వివరించారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో స్వతంత్ర దినోత్సవ 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. ఈ సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం మత సామరస్యాన్ని, జాతీయ సమైక్యతను, కుల మత తత్వాలకు అతీతంగా మన అందరం కూడా భారతీయులం అన్న భావనతో మన దేశాభివృద్ధికి, మన
ఆధ్యాత్మిక తత్వంగా భారతదేశం ఎంతో ఉన్నతి సాధించి ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మిక గురువుగా, ఆధ్యాత్మిక రాజధానిగా, విశ్వ గురువుగా ప్రపంచ దేశాలకు ఉత్తేజాన్ని కలిగించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి తాత్విక విధానం. ఈనాటి సమాజంలో, ప్రపంచంలో ఎక్కడ చూసినా యుద్ధాలు, మారణ హోమాలు, అనేక రకాలైనటువంటి జాతి విద్వేషాలు, మత విద్వేషాలతో జీవన విధానం ప్రపంచం నలుగురుగా సాగుతుంది. అటువంటి సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక తాత్విక విధానం ద్వారా ఆదర్శంగా నిలబడి విశ్వగురువుగా ప్రపంచ శాంతిని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని యుద్ధాల నుండి విరమింపజేసి, యుద్ధ తత్వాన్ని తొలగింపజేసి, మనస్తత్వాల నుండి వారిలో ఆధ్యాత్మిక భావన కలిగించేటువంటి ఒక ఉత్తమమైనటువంటి సనాతనమైన పురాతనమైన ఆధ్యాత్మిక తత్వం మన భారతదేశం యొక్క తత్వము. మన జాతీయ విధానంలో మనందరూ కులమత తత్వాలకు అతీతంగా జాతీయ సమైక్యతతో మనంతా కూడా భారతదేశం యొక్క పురోగతికి, అభివృద్ధికి మనం కృషి చేస్తూ శాస్త్ర విజ్ఞాన పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అనేక రంగాల్లో భారతదేశం ఉత్తమమైనటువంటి ఈ విధానంలో ఈ అనేక కార్యక్రమాలు ప్రపంచానికి నాంది పలుకుతున్నాయి. కనుక ఈ సందర్భంగా మన ఆధ్యాత్మిక తత్వాన్ని మనం నలుదిశలా వ్యాప్తి చేస్తూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం చాటి చెప్పుకుంటూ మనంతా భారతీయులన్న భావంతో కుల మత తత్వాలను విడనాడి భారతీయులు అన్న భావంతో మనం జీవనం సాగించాలి. ఇది జాతీయ పండుగ 78వ జాతీయ పండుగ మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనందరం కూడా ఆ భగవంతుని కృపతో సమైక్యంగా ఆనందంగా మన జీవన విధానం సాగించాలని కోరుకుంటూ 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ప్రతి ఒక్కరూ 3 మొక్కలు చొప్పున ప్రతి సంవత్సరం నాటగలిగినట్లయితే మన భారతదేశం పర్యావరణ పరిరక్షణలో ఒక ఉత్తమమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టించుకోవచ్చు. ఫల పుష్పాదులతో ఉండేటువంటి మొక్కలను నాటగలిగినట్లయితే మన భారతదేశం ఒక గొప్ప ఉద్యానవనం కింద ప్రకటింపబడుతుంది. అదేవిధంగా మనది కలుషితమైనటువంటి వాయువులు తొలగింపబడి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ ప్రాణవాయువు మొక్కల నుండి మనందరం కూడా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్క భారతీయుడు ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటేటువంటి ఒక బృహత్తరమైనటువంటి యజ్ఞాన్ని చేపట్టాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో